రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. తద్వారా భూగర్భ జలాలు ఆవిరధికమవుతున్నాయి. దీనికి తోడు లక్షలాది వ్యవసాయ బోరుబావులు పంటల నిమిత్తం నీటిని పొలాల్లోకి సాగునీరుగా వాడుకుంటున్నారు రైతులు. ఇక గృహ అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకునే బోర్లు కోట్ల లీటర్ల నీటిని లాగేస్తున్నాయని భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు. ప్రాజెక్టులు జలాశయాల్లోని నీటిని త్రాగునీటి కోసం సాగవసరాల కోసం వాడుతూనే ఉన్నాం. అయితే వర్షాలు కురిసే శాతం తగ్గిపోవడంతో భూగర్భ రీఛార్జ్ కావడం లేదని, జల వినియోగంపై ఇంకుడు గుంటలకై వాటి ఏర్పాటు చేయడం వాటిపై దృష్టి సారించడం లేదన్నారు. దీంతో నెలకు మీటర్ లోతున నీరు ఖాళీ అవుతుంది. ఈ మేరకు భవిష్యత్తులో త్రాగునీరు సాగునీటి లభ్యత ప్రశ్నార్థకమవుతుంది. ఈ అంశంపై జిల్లా భూగర్భ జల శాఖ అధికారి శ్రీనివాస్ బాబు మన నిజామాబాద్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. వారు ఏమంటున్నారు వారి మాటల్లోనే విందాం. నా పేరు పి శ్రీనివాస్ బాబు, నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ నుండి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఈ సంవత్సరము మనకు భూగర్భ జలాల మట్టాలు మనకు ఆశించినంతగానే ఉన్నాయన్నది నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఈ రెయిన్ఫాల్ ఇయర్లో మనకు దాదాపుగా 18% మనకు ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది ఇప్పటి వరకు. ఇందులో మన 18% ఎక్కువ పడినప్పటికీ భూగర్భ జలాల మీద ఈ యొక్క మాసంలో ఏప్రిల్ మాసంలో కొంతవరకు ఒత్తిడి ఏర్పడి కొన్ని ప్రాంతాలలో నిజామాబాద్ జిల్లాలలో కొన్ని సిరికొండ, దర్పల్లి, ఇందలవాయి అక్కడ నాన్ కమాండ్ ఏరియా అయిన దగ్గర కఠిన శిలలు ఎక్కువ ఉన్నందువలన అక్కడ భూగర్భ జలాలు కొంతవరకు వాటి మీద స్ట్రెస్ ఏర్పడిన మండలాలుగా మనం గుర్తించడం జరిగింది. ఏప్రిల్ మాసంలో అక్కడ రమారమి మనకు 18 నుండి 20 మీటర్ల వరకు భూగర్భ జల మట్టాలు పడిపోయినగా గుర్తించడం జరిగింది ఏప్రిల్ మాసంలో. కాబట్టి మన భూగర్భ జల వినియోగదారులు అందరికీ విన్నవించడం ఏంటంటే రబీ సీజన్లో కొంతవరకు వెట్ క్రాప్స్ను తగ్గించుకొని భూగర్భ జలాలను ఎక్కడైతే మనకు అందుబాటులో ఉన్నది ఆ ప్రాంతాలలోనే వరి లాంటి వెట్ క్రాప్స్ని వేసుకోవాలనేది ఒక సూచిస్తూ వచ్చే ఈ యొక్క వేసవి కాలంలో వర్షాకాలానికి మనకు అనువుగా మనకు భూగర్భ జలాల మట్టాలు పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నది మా యొక్క విన్నపము. రెండవదిగా ఈ రబీ సీజన్లలో చేంజ్ ఆఫ్ క్రాప్స్ను ఎస్పెషల్లీ మనకు వెస్ట్రన్ సైడ్ ఉన్న ఈస్టర్న్ సైడ్ ఉన్న నిజామాబాద్ జిల్లాకు కొన్ని మండలాలు సిరికొండ, పెద్ద ఓల్గేట్టు, దర్పల్లి, ఇందలవాయి, భీమ్గల్, బడా భీమ్గల్ ఈ మండలాలలో మనకు భూగర్భ జలాల మట్టాల మీద ఒత్తిడి ఎక్కువగా ఏర్పడుతున్నది. అక్కడ రబీ సీజన్లలో వెట్ క్రాప్స్ను తగ్గించేసి ఆరుతడి పంటలకు వెళ్ళాలన్నది ప్రతి సంవత్సరం భూగర్భ జల శాఖ విన్నవించుకుంటా ఉన్నది. మరి శ్రోతలు భూగర్భ జల వినియోగదారులు గమనించాలి. ఈ పర్టికులర్ ఈ రబీ సీజన్లలో ఏప్రిల్ మాసంలో మనకు నీరు అందుబాటులో అనేది కొంచెం తక్కువగా వస్తున్నది కాబట్టి అది సూచించాలి, గమనించాలనేది శ్రోతలకు ఒకటి చెప్తా ఉన్నాను. వచ్చే వర్షాకాలానికి మనకు భూగర్భ జల మట్టం పెంపొందించడానికి విరివిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మించుకుంటే భూగర్భ వర్షపు నీటిని రన్అప్ కాకుండా ఎవాపరేషన్ కాకుండా భూగర్భంలోకి ఇంకింపజేసి భూగర్భ జల మట్టం పెంచుకుంటే మనకు నెక్స్ట్ భవిష్యత్తులో మనకు వాడుకోవడానికి మనకు సమృద్ధి జలాలు అందుబాటులోకి ఉంటాయి. కాబట్టి ఎటువంటి మీరు భూగర్భ జలాలు తగ్గినాయి అన్నది మీరు అంత చింతపడకుండా ఆప్టిమమ్గా ఏదైతే క్రాప్ని అన్నా దానికి కట్ చేసి తగ్గించుకుంటూ ఉంటే ఇప్పటికైనా కానీ మీకు క్రాప్ అందుబాటులోకి వస్తుంది. నష్ట నివారణ చర్యల భాగంగా లోతు ఎక్కువగా వాడొద్దు అన్నది విన్నవించుకుంటా ఉన్నాను భూగర్భ జల శాస్త్రవేత్తగా. భూగర్భ జలాల వినియోగం ఎక్కడైతే విరివిగా ఉందో అర్బన్ ఏరియాలలో ఉన్నదో అక్కడ ప్రతి ఇంటికి ఒక సోక్ పిట్ను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ను కంపల్సరీగా కట్టుకోవాలన్నది మేము విన్నవిస్తూ ఉన్నాము. అప్పుడే మనకు రన్ ఆఫ్ను మనం అరికట్టవచ్చు, ఎవాపరేషన్ కూడా కొంతవరకు అరికట్టవచ్చు. ప్రతి ఒక్క నా నినాదం ఏదంటే పెరటికో చెట్టు ఇంటికి ఒక ఇంకుడు గుంతలాగా మీరు నిర్మించుకుంటే మనకు భవిష్యత్తులో భావితరాలకు మంచిగా ఉంటుందన్నది మీకు సూచిస్తూ ఈ యొక్క వేసవి కాలంలో ప్రతి ఇంటికి ఒక సోక్ పిట్టు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కంపల్సరీగా మీరు చేసుకోవాలి. ప్రతి రైతు వ్యవసాయదారుడు కూడా మీ యొక్క పొలంలలో ఒక ఎకరానికి చిన్న ఒక ఫామ్ పాండ్ చొప్పున మీరు నిర్మించుకుంటే మన ఏరియాలో పడ్డ వర్షమంతా మన ఏరియాలోనే ఇంకించి మన ఫ్యూచర్లో మన బోర్వెల్స్ ఎండిపోకుండా సమృద్ధి జలాలు ఎండాకాలంలో కూడా మనకు సమృద్ధిగా జలాలు ఇస్తుంది అనేది మీకు విన్నవించుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ సామూహికంగా ఈ యొక్క ప్రణాళికను మీరు ఈ యొక్క వేసవి కాలంలోనే మీరు నిర్మాణం చేసుకొని వచ్చే వర్షాకాలంలో పడిన ప్రతి బొట్టును అక్కడే ఇంకింపజేయడానికి మేము కృషి చేస్తారన్నది మీ అందరికీ సవినయంగా నేను విన్నవించుకుంటూ నమస్కారాలు.